హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలో మొదలైనటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితిని తెలుసుకుందాం. వాటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ అదేవిధంగా మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ ప్రాంతాలు, జనగామ, యాదాద్రి, భువనగిరి ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో మాత్రం అత్యధికంగా ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి వర్షాలు కురుస్తాయి. జూన్ 10, 11, 12 తేదీల్లో అత్యధికంగా హైదరాబాద్ నగరంలో వర్షాలు నమోదు కానున్నాయి. ఇక మధ్యాంధ్ర జిల్లాలో కూడా అల్పపీడన ద్రోణి ప్రభావం అత్యధికంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు అవుతున్నాయి. విజయవాడ, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, విజయనగరం బెల్ట్ మొత్తం కూడా అత్యధిక వర్షాలు నమోదవుతాయి. ఇక ఆ తరువాత అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, ఐపోలవరం, బొబ్బిలి, సీతారామచంద్రపురం, భీమిలి, పెందుర్తి ప్రాంతాల్లో అత్యధిక వర్షాలుంటాయి. మధ్యాంధ్రలో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్.